నమస్తే, వెల్కమ్ టు DD9 వార్త. ఒకసారి ఈవినింగ్ అప్డేట్స్ ఏమో చూద్దాం. ముందుగా దిశ పేపర్లో వచ్చినటువంటి ఈవినింగ్ అప్డేట్స్ చూద్దాం. ఛత్తీస్గఢ్లో మరో ఎన్కౌంటర్, 3 మావోయిస్టుల మృతి. ఛత్తీస్గఢ్ ఒడిస్సా బోర్డర్ కాంకేరి దాంతరి అటవీ ప్రాంతంలో మరో ఎన్కౌంటర్ జరిగింది. ఇవాళ మావోయిస్టులు భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 3 మావోయిస్టులు మృతి చెందారు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయంట. స్థానిక ఎస్పీ కళ్యాణ్ తెలిపిండు. మృతులు సర్వన్ మడ్కం అలియాస్ విశ్వనాథ్, రమేష్ అలియాస్ రాకేష్ హేమ్లా, బసంతి కుంజాం అలియాస్ హెడ్మా కాదు మామూలుగా హెడ్మా గుర్తించారు. సంఘటన స్థలం నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారట. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సిందంట. ఈ మధ్యలోనే 71 మంది మావోయిస్టులు లొంగిపోయినరు. ఈరోజేమో ఎన్కౌంటర్ జరిగిందంట. ఇంకా సమాచారం రావాల్సి ఉందంట. ఇక ప్రపంచాన్ని ఫ్యూచర్ సిటీకి రప్పిస్తా, 10 ఏళ్ళు ఛాన్స్ ఇస్తే న్యూయార్కు దుబాయ్లతో పోటీ పడేలా చేస్తా, బుల్లెట్ రైలుపై కేంద్రాన్ని ఒప్పించాం, కోర్టులకు వెళ్ళి నష్టపోవద్దు, అందరినీ ఆదుకుంటాం, సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలట. ఇక ప్రపంచంలో ఎవరు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు వచ్చినా ఫ్యూచర్ సిటీ కార్యాలయంలోనే కూర్చొని మాట్లాడతానని, ప్రపంచాన్ని ఇక్కడికే రప్పిస్తానని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇవాళ ఆయన రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్పేటలో ఫ్యూచర్ సిటీకి శంకుస్థాపన చేసాడు కదా. రావిర్యాల నుంచి ఆమన్గల్ వరకు నిర్మించనున్న గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్ నెంబర్ 1 నిర్మాణానికి కూడా భూమి పూజ చేసినట. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ విజయదశమి రాష్ట్ర ప్రజలకు అన్ని విజయాలను చేకూర్చాలని కోరుకున్నాడు. చాలామంది కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారని, ఫ్యూచర్ సిటీలో తనకు భూములు ఉన్నాయని, నగరం కట్టుకుంటున్నాడని ఆరోపిస్తున్నారని, తనకు ఎటువంటి భూములు ఉన్నా అందరికీ కనిపిస్తాయని, దాచిపెడితే దాగమని స్పష్టం చేసిండు. ఇక కుతుబ్ షాహీలో హైదరాబాద్ నగరాన్ని నిర్మిస్తే వైఎస్ఆర్ చంద్రబాబు దాన్ని కొనసాగించారు. ఇక్కడ ఈయన పేరు కేసీఆర్ పేరు అసలే తీసుకురాలేదు. ఆ నాయకులు చంద్రబాబు కొనసాగించారని చెప్పిండట. ఆ నాయకులు ఆలోచన చేశారు కాబట్టి ఇప్పుడు ప్రపంచంతో పోటీ పడుతున్నామని, వారు మనకెందుకులే అనుకుంటే ORR, శంషాబాద్, హైటెక్ సిటీ వచ్చేవి కాదని చెప్తున్నాడు. ఇక మొత్తం అయితే ఫ్యూచర్ సిటీకి శంకుస్థాపన చేసిండు. ఇక చాలా మాట్లాడ ఇక క్రైమ్ రేటును తగ్గించాం, ప్రతి పోలీసు సహకారం కీలకం, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ CV ఆనంద్ అంట. 2 ఏళ్ల క్రైమ్ రేటు వివరాల ప్రకారం ఇక గిట్లున్నాయంట. ఏడ క్రైమ్ తగ్గినవో కథను. అడ్డంగా ఆ భార్యలను చంపి ఆ కుక్కర్లో ఉడకబెట్టిన పరిస్థితులు ఉన్నాయి. ఏడ తగ్గిందేమో మరి. నిన్న మొన్న మహేందర్ రెడ్డి అని ఒక ఆయన భార్యను ఆమె తలకాయ కాళ్ళు వేరు చేసి మూసి నదిలో వేసినారు. అవి ఇంతవరకు దొరకలే. ఆ మూసి వరదకి ఎక్కడ కొట్టుకుపోయినామో ఇంకా అవి. క్రైమ్ రేట్ తగ్గింది అనే CV అని చెప్తున్నాడు. ఇది వాగు కాదు, జూబ్లీ మార్కెట్. ఆసిఫాబాద్లో భారీ వర్షంతో చేరిన నీరట. అవస్థలు పడ్డ వ్యాపారులు సోషల్ మీడియాలో వైరల్ అంట. ఆన్నే కాదు, అంతా రాష్ట్రం అంతా ఉంది పరిస్థితి, ఘోరంగా ఉంది. ఇక బీసీ రిజర్వేషన్లతో ఎవరికి నష్టం లేదు. బీఆర్ఎస్ బీజేపీలది బురద రాజకీయం. మంత్రి పొన్నం ప్రభాకర్. అన్ని రాజకీయ పార్టీల మద్దతు ద్వారానే బీసీ రిజర్వేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని, 42% బీసీ రిజర్వేషన్తో ఎవరికి నష్టం జరగదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇవాళ ఆయన నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలనలో భాగంగా కులగణన చేసి బీసీ రిజర్వేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల మద్దతు ద్వారా బిల్లును ఆమోదించి గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపినట్లు తెలిపారు. పెరిగిన బీసీ రిజర్వేషన్ల వల్ల SC, ST, EBCలకు ఎలాంటి అన్యాయం జరగదని స్పష్టం చేసిండు. 50% రిజర్వేషన్ దాటవద్దని అంటున్న ఆయా రాజకీయ పార్టీల నాయకులు EBC 10% రిజర్వేషన్ కల్పించినప్పుడు ఏం చేశారని అది కూడా పాయింటే. మరి EBC రిజర్వేషన్ తెచ్చినప్పుడు కూడా మాట్లాడాలి కదా. తొక్కిసలాట వెనుక కుట్ర, CBI విచారణ జరిపించాలి. మద్రాస్ హైకోర్టులో TVK పార్టీ పిటిషన్ అంట. మళ్ళీ ఇక TVK పార్టీ పిటిషన్ వేసిందంట కుట్ర జరిగిందని. అడవులు సచ్చినోళ్ళేమో వాళ్ళ కుటుంబ సభ్యులేమో ఆ చితికి ఏర్పాట్లు, సమాధులు తోడడానికి వాళ్ళ ఏర్పాట్లు వాళ్ళు చేసుకుంటున్నారు. వీళ్ళదేమో ఇళ్ళ పంచాయతీ. కృష్ణమ్మ పరుగులు, ఎగువన వర్షాలతో భారీగా వరద. శ్రీశైలం 10, సాగర్ 24 గేట్లు ఓపెన్ అంట. ఘోరంగా పడుతున్నాయి వర్షాలు. తలో చెయ్యేసి రహదారికి మరమ్మత్తు. సిరిపల్లి గ్రామస్తులు ఆదర్శప్రాయం అంట. ఎందుకంటే ప్రభుత్వం లేదు కదా, రాష్ట్రంలో ప్రభుత్వాలు లేవు కాబట్టి మొత్తం గవర్నర్ పాలన నడుస్తుంది కాబట్టి ఇక గ్రామస్తులే చేయి కలిపి వాళ్ళే రోడ్ వేసుకున్నారంట. మంచిదే పట్టు. LPG సేవల్లో ఇంటర్ పోర్టబిలిటీ నచ్చని ఏజెన్సీలోకి మారే అవకాశం అంటే ఆ దిశగా చర్యలంట. అంటే ఇప్పుడు HP, ఇండియన్ ఆయిల్, రకరకాల గ్యాస్ కంపెనీలు ఉంటాయి కదా, ఓ నచ్చపోతే ఇంకో దానికి పోవడానికి ఇక్కడ ప్రధానంగా ఇంటర్ పోర్టబిలిటీ ప్రవేశపెడుతుంది. స్వదేశీ ఉత్పత్తులను కొనుగోలు చేయండి. మన్ కీ బాత్లో ప్రధాని మోదీ. ఫస్ట్ ఉత్పత్తి చేయాలి కదా, మేక్ ఇన్ ఇండియా అని చెప్పిండ్రు. ఎంతవరకు సక్సెస్ అయింది అది నాకు అర్థం కాదు.
ఫస్ట్ ఇక్కడ ప్రోత్సహించండి, నిధులు కేటాయించండి. ఇస్గాంలో కార్డెన్ సెర్చ్ 50 బైకులు 5 ఆటోలు సీజ్ అంట. పత్రాలు గిత్రాలు ఏమి ఉండవు దానికి. అవి దిశలో ఉన్నటువంటి ఆంధ్రప్రభలో సాయంత్రం న్యూస్ చూస్తే 8వ రోజు బతుకమ్మను వెన్నెముద్దగా బతుకమ్మగా 8వ రోజు బతుకమ్మను వెన్నెముద్ద బతుకమ్మగా పిలుస్తారు. ఈరోజు పువ్వులు వెన్నెముద్ద బెల్లంతో నైవేద్యం సమర్పిస్తారంట. ఈరోజు 8వ రోజు అంట. ఇక బతుకమ్మ కూడా సరిగా ఆడట్లేదు, ఈ వర్షాలు అట్లే ఉన్నాయి. ఖాదీ వస్త్రాలనే కొనుగోలు చేద్దాం, జాతికి ప్రధాని మోదీ పిలుపు. వాయిస్ ఫర్ లోకల్ షేర్ చేయండి. మన్ కీ బాత్లో పలు అంశాల ప్రస్తావన. నేటి యువతకు భగత్ సింగ్ స్ఫూర్తి ప్రదాత. నౌకాదళ అధికారులకు ప్రశంసలు. హస్తకళల విజయగాథకు అభినందనలు. అస్సాం గాయకుడు జుబిన్ గార్గ్కు నివాళులట. దేశ ప్రజలకు దీపావళి ఛట్ పూజ శుభాకాంక్షలు తెలిపిండు నరేంద్ర మోడీ. ఇక తిరుమలేశుని గరుడ సేవ రాత్రి 7 గంటలకు స్వామివారి విహారం. 4 లక్షల మంది భక్తుల వస్తారని అంచనట. తిరుమల కొండపై 3 లక్షల మందికి భక్తులంట. ఇక జర తొక్కీసలాట ఆట జరగకుండా జర చూడండి. ఈ మొన్ననే మధ్యలో జరిగాయి కదా తిరుపతిలో కూడా. అన్నప్రసాదాలు తాగునీరు నిరంతరంగా అందజేత. ఫ్యూచర్ సిటీకి పునాది రాయి. న్యూయార్క్కు ధీటుగా భారత్ ఫ్యూచర్ సిటీ. తెలంగాణకు భవిష్యత్తు రూపమిదే. సిటీ నిర్మాణానికి పడిన తొలి అడుగు. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయానికి శంకుస్థాపన. దేశంలోనే తొలి నెట్ జీరో స్మార్ట్ సిటీ అట. 10 ఏళ్ళు అధికారం ఇస్తే మరింతగా అభివృద్ధి చేస్తా. ఫ్యూచర్ సిటీ నిర్మాణ సభలో సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. ఇంకో 5 ఏళ్ళు ఇవ్వాలంట. ఇంకో 5 ఏళ్ళు ఇస్తే చేసి చూపిస్తా అంటున్నాడు. ఇక ఏమిస్తారో ఏం కథనో. జిఎస్టీ సంస్కరణల మహోత్సవం అంట. ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు పిలుపు. పార్టీ శ్రేణులతో టెలికాన్ఫరెన్స్ ప్రచారంపై దిశానిర్దేశం. GST 2తో గణనీయంగా తగ్గుతున్న ధరలు. వాళ్ళేమో ఇంకా తగ్గించలేదు షాపులలో. జగన్ పాలనలో సంక్షోభంలో విద్యుత్ రంగం. త్వరలోనే యూనిట్కు 14 పైసలు తగ్గిస్తామని ప్రకటన అంట. ఇక నేటి మధ్యాహ్నం వెలగపూడి నుంచి హైదరాబాద్ రాక నేరుగా పవన్ నివాసానికి పయనం. ఆరోగ్యంపై ఆరా జాగ్రత్తలు తీసుకోవాలని ఇద్దామంట. ఇక పవన్కు చంద్రబాబు పరామర్శ. జ్వరం వచ్చిందంట ఆయనకు. ఇక ఇంటింటికి బాకీ కార్డులు. కాంగ్రెస్ మోసాన్ని ఎండగడతాం. బూటకం హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ గ్యారంటీల పేరుతో జనాలకు మోసం. బీఆర్ఎస్ అభ్యర్థి సునీతని గెలిపించాలి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో కాంగ్రెస్కు బుద్ధి రావాలి. షేక్పేట సమతా కాలనీలో కేటీఆర్ విస్తృత ప్రచారం అంట. ఇక వాళ్ళు 6 గ్యారంటీల కార్డు అని అప్పుడు ఒకటి కొట్టించారు కదా కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు వీళ్ళేమో బాకీ కార్డులు కొట్టిస్తున్నారు. అంటే అమలు చేయని ఉంటాయి కదా 6 గ్యారంటీలల్లో, అవన్నీ దాని మీద ముద్రించి ప్రచారం చేసుకుంటున్నారు. ఇక మాటల కందని మహావిషాదం. కరూరు తొక్కిసలాటలో 41కి చేరిన మరణాలు. చావు బతుకుల్లో 109 మంది అంట. వాయబ్బా. బాధితులకు పరామర్శ, అండగా ఉంటామని సీఎం భరోసా. ఒక్కో కుటుంబానికి 10 లక్షల నష్టపరిహారం పడ్డాడు. ఏం చేస్తావు? ఏం నష్టం ఇస్తే ఏమొచ్చేది ఉంది? బాధితులకు 20 లక్షలు ఇస్తామని ప్రకటించిన విజయ్ అట. ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని చంద్రబాబు, రేవంత్, పవన్ సంతాపం. ఏం చేస్తాం? ఎవరి సంతాపం తెలిపినా ఏమొచ్చేదని చెప్పు. చదువే ఆయుధం. మార్పు తెచ్చిన జైలు జీవితం. జైల్లోనే 7 డిగ్రీలు పూర్తి. చాలా గ్రేట్ ఈయన. ఇప్పుడు అతను గోల్డ్ మెడలిస్ట్. ఓ జీవిత ఖైదీ స్ఫూర్తిదాయక ప్రస్థానం. హత్య కేసులో జీవిత ఖైదీగా గునుకుల యుగంధర్ అంట. జైల్లోనే చదువుకొని BAలో గోల్డ్ మెడల్ కైవసం. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి బంగారు పథకానికి ఎంపిక. ఇప్పటికే 4 BAలు 3 MAలు పూర్తి చేసిన ఖైదట. క్షమించి విడుదల చేయాలని ప్రభుత్వానికి తల్లి విజ్ఞప్తి. సత్ప్రవర్తన కింద క్షమాభిక్ష పెట్టాలని అభ్యర్థనంట. జైల్లోనే ఉండి 7 డిగ్రీలు చేసిండు. చూడు ఎట్టుంది. ఒక హత్య కేసులో జీవిత ఖైదు పడ్డదట. మరి ఎందుకు చేసిండో హత్య, ఏం కథనో. తేరుకుంటున్న MGPS. ఈ హత్యలు కూడా ఎందుకు చేస్తారు తెలుసా? ఒక్కసారి 2 సార్లు చెప్తే వినాలి. 1, 2, 3 సార్లు కూడా చెప్తారు. ఇంకా నకరాలు చేస్తే గిట్లే చేస్తారు, చంపుతారు. చెప్తే వినకపోతేనే ఎక్కువ హత్యలు జరుగుతున్నాయి. తేరుకుంటున్న MGPS. మధ్యాహ్నం నుంచి బస్సులకు అనుమతి. వరద తగ్గిన బురదతో ఇబ్బంది. తొలగిస్తున్న సిబ్బంది. పండగ వేళ ప్రయాణికుల రద్దీ. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు. ఏందో ఏమో. ఏడుపాయల వద్ద భారీ వరదనంట. ఇంకా పాకిస్తాన్తో ఫైనల్ ఫైట్. గెలుపు ధీమాలో భారత జట్టు. ఆసియా కప్ ఫైనల్స్లో తొలిసారి దాడితో పోరాట. భయపెడుతున్న గణాంకాలు. ఫైనల్ 4లో 8 సార్లు ఓడిన టీమిండియానంట. ఈసారి హిస్టరీ క్రియేట్ చేస్తామంటున్న మెన్ బ్లూ. రాత్రి 8 గంటలకు మ్యాచ్ అంట. ఇక అభిషేక్ శర్మ ఒక్క 10 ఓవర్ల వరకు ఉంటే చాలు. 20 ఓవర్లు కదా మ్యాచ్. ఒక్క 10 ఓవర్ల వరకు ఉంటే ఈ 200 దాటుతుంది. ఇక 210 ఇంకా దాటి ఇవ్వాలి. కానీ అభిషేక్ శర్మ లేకపోతే కష్టం. మళ్ళీ ఇదో పంచాయతీ.
అందుకే 10 ఓవర్ల వరకు ఉండాలి. ఉంటే స్కోర్ ఇంకా పోతుంది, అడ్డగోలుగా పోతుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో, కానీ గెలవాలనే అందరం కోరుకుంటాం. ఈ ఆట కాబట్టి ఎవరు ఎట్లా ఆడితే, ఎవరు అద్భుతంగా ఎవరు ప్రదర్శిస్తే వాళ్ళు గెలుస్తారు. చూద్దాం ఏం జరుగుతుందో.